బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు వస్తున్న పండుగలు ఏవైతే ఉన్నాయో అవి మనం చూస్తూ ఉన్నాం. వరలక్ష్మి కావచ్చు, లేకపోతే కృష్ణాష్టమి, వినాయక చవితి, దివాళీ, ఇలా ఈ పండుగలన్నిటికీ కూడా ఇంటి ఆడపడుచు ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో చేసుకున్నప్పుడు అంటూ ఉంటాం. పెళ్ళైన తర్వాత బంధాలు బంధుత్వాలు అన్నీ కూడా మారిపోతాయి. ఆ తర్వాత ఇంటి ఆడపడుచుని పిలవడం పక్కన పెడితే బాగోగులు అడగడానికి కూడా ఏమీ ఉండదని చెప్పొచ్చు. మరి అసలు ఆడపిల్లని అంతగా బాధ పెడుతూ ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుందంటారా? ఎందుకంటే చాలామంది కింద కామెంట్స్లో కూడా ఈ ప్రశ్న అడగండి అంటూ కూడా అంటూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇంటి ఆడపిల్లని పిలుచుకునేటువంటి ఆచారం అదేనా మీరు అడిగేది? ఇంటి మనం చేసేటువంటి కార్యక్రమాల్లో, శుభకార్యాల్లో కావచ్చు, పండుగలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటి ఆడపిల్ల లేకుండా చేసుకోవద్దు, ఇంటి ఆడపిల్లని పిలవాలని, అదేనా? అయితే ఈ రోజు ఉన్నటువంటి జీవన శైలి ప్రకారంగా చూసినట్టయితే కనుక అందరిది బిజీ లైఫ్ అయిపోయింది. భార్యాభర్తలు కలవడానికి టైం ఉండట్లేదు, ఆన్లైన్లో అయిపోయినాయి అన్నీ. అలాంటప్పుడు ఇంటి ఆడపిల్ల వస్తుందని ఎలా అనుకుంటాం? వాళ్ళ లైఫ్ కూడా బిజీగానే ఉంటుంది కదా. ఈ రోజుల్లో అందరూ జాబులు చేసుకుంటున్నారు కాబట్టి, ఒకప్పుడు మా అన్నయ్య గారు పూజ చేస్తున్నారట అని చెప్పేసి అని బళ్ళు కట్టుకుని వెళ్ళేవారు. ఒకప్పుడు మా నాన్నగారు పూజ చేస్తున్నారని చెప్పేసి ఆడపిల్లలు అందరూ వెళ్ళేవారు. అంటే అత్తగారింటి ఒక రోజున, అమ్మగారింటి ఒక రోజున పూజలు చేసుకునే విధానం ఉండేది. అవును. ఈ రోజుల్లో అందరిది బిజీ లైఫ్ అయిపోయింది. ఎప్పుడు నిద్రపోతున్నారో తెలియట్లేదు, ఎప్పుడు జాబులు చేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఇలాంటి లైఫ్లో కూడా ఇలాంటి ఆచారాలకి మొక్కుకు చూపించడం అనేది చాలా గొప్ప విషయం. మన తెలుగు వాళ్ళకి అయితే చాలా గొప్ప విషయం చెప్పవచ్చు. ఇలాంటి సాంప్రదాయాలకి ఇంకా కూడా వారు క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే చాలా గొప్ప విషయం అది. అయితే ఈ బిజీ లైఫ్లో వాళ్ళు ఏంటంటే, చెల్లెలు కానీ అక్కయ్య కానీ రాలేని సందర్భం ఉంటుంది, కాదనలేం. కానీ ఆవిడకంటూ తీయాలి, ఆవిడకంటూ ఒక భాగం తీయాలి. ఏది మనకి మూవీస్లో ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు అట్లా కాకుండా మనం పూజించేటప్పుడు ఒక భాగం, మనము పంచేటప్పుడు ఏదైతే బట్టలు కావచ్చు, ఆ చెల్లికి అక్కయ్యకు తీసుకొచ్చింది ఏదైతే ఉందో ఆవిడకంటూ ఒక పీట వేయాలి, ఆవిడకంటూ ఒక కంచం పెట్టాలి, ఆవిడకంటూ కొంచెం తీసి పెడితే ఆవిడ ఎప్పుడైతే అనుకూలంగా వచ్చి మన ఇంటికి వస్తారో ఆ రోజున మనం వారికి సమర్పించవచ్చు. అప్పుడు చెల్లి రాలేదు, అక్క రాలేదనే భావన అనేది, సోదరి భావం అనేది తగ్గుతుంది. అక్కడ కూడా వాళ్ళకి ఆ సోదరు, మా అన్నయ్య నన్ను గుర్తుపెట్టుకొని, మా తమ్ముడు నన్ను గుర్తుపెట్టుకొని, మా నాన్నగారు నన్ను గుర్తుపెట్టుకొని చేశారని ఆనందం వారుకుంటే ఆ ఆనందంతో మన ఇల్లు తులుతుంది. ఇదిగమ్మ చెల్లి, ఇదిగో నీ కోసం తీసి పెట్టాను అంటే వారు ఆనందమే చాలు. దాంతో వారు సుఖంగా ఉంటారు, మనం సుఖంగా ఉంచుతారు. కాబట్టి ఆ విధంగా మనం ఏదైనా పూజలకి పునస్కారాలకి రాని సందర్భం ఉంటే ఆ చెల్లికి కావచ్చు, అక్కకి కావచ్చు, సోదరి భావంతో ఎవరైతే ఉన్నారో వారికంటూ తీసుకొచ్చి రావాలి. మన ఇంట్లో వాళ్ళకి తీసుకొచ్చినట్టు వాళ్ళకి కూడా తీసుకురావాలి. ఇంకా బావగారు పిల్లలుగా ఉంటే వారికి కూడా తీసుకురావచ్చు. ఇంకా మంచి మనసు ఉంటే వాళ్ళ అత్తమామ కూడా తీసుకురావచ్చు. ఎందుకంటే మన చెల్లిని అక్కనే బాగా చూస్తారు కాబట్టి, అయ్యో మా కోడలు గారు అన్నయ్య అంట నాకు కూడా బట్టలు ఇచ్చని 10 మంది చెప్పుకుంటారు. కాబట్టి చేసుకునే విధానం అయితే ఉంటుంది. వారు రాలేకపోయినా మనం తెచ్చి రావాలి. మన ఇంట్లోకి ఏదైతే తీసుకొస్తున్నామో వారి కూడా తీసుకొచ్చి పక్కన పెట్టి వారి పేరు కూడా సంచరించి పూజ చేసుకోవాలి. ఆ పూజ చేసుకునే విధానం వారికి కూడా తలుచుకోవాలి. ఆ తలుచుకున్నదంతా కూడా వారికి చెప్తే వారు ఆనందపడతారు, మనం సుఖంగా ఉంటాం. వారు వచ్చినప్పుడు ఇవి ధరించుకోవచ్చు. అయితే గురుగారు, చాలా మటుకు చూడొచ్చు, అంటే ఈ ఇప్పుడున్న రోజుల్లో పెళ్ళి అయిపోయిన తర్వాత, ఆడపిల్లకి పెళ్ళి అయిపోయిన తర్వాత మొత్తం కూడా పుట్టింటి వారే అన్ని కార్యక్రమాలు చేయాలి అనేది కూడా ఒక ఆచారం ఉందని చెప్పొచ్చు. కానీ ఈ రోజుల్లో పెళ్ళి అయిపోయిన తర్వాత మేమెందుకు చేస్తాంలే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దానికి కారణంగా ఆడపడుచులు ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఇంటికి, పుట్టింటికి మంచిది కాదు అంటూ ఉంటారు. అది వాస్తవమే అంటారా? అయితే సార్య అనేది ఉంటుంది. ఆడపిల్ల పెళ్లి అవగానే అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సార్య అని పంపిస్తారు. సార్య అని పంపించిన తర్వాత వేరే ఏ దానికి హక్కు లేదు. వాస్తవం చెప్పాలంటే వీరు ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోవాలి. కానీ చెల్లిని కానీ అక్కను కానీ వీరు ఏం చేస్తారంటే ప్రతి దాంట్లోనూ వీరు భాగం, మంచి అన్నయ్యలు మంచి తమ్ముళ్ళు అయితే ప్రతి దాంట్లో కూడా భాగం అనేది ఖచ్చితంగా వారికి ఇస్తారు. ఇక వారిలో వ్యసనాలు కానీ, చేసుకునేటువంటి భర్త సరైన వాడైతే కనుక ఇలాంటివి ఉండవు. ఆ పుట్టించి తీసుకురా అనేది ఉండదు. అతనిలో ఏదైనా మార్పులు ఉండి వాళ్ళ అత్తమామల మాట వినేసి, అంటే వారి అమ్మ నాన్న మాట వినేసి ఆ చేసుకున్న అమ్మాయిని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన ఉంటుంది తప్పితే వేరే విధంగా అయితే ఉండదు. అట్లాంటి భావనలు, అట్లాంటి ఆలోచనలు చేసుకునే భర్తను బట్టి ఉంటుంది. వీరి దగ్గర అయితే ఏముండదు. వీరు ఇవ్వాలి ఖచ్చితంగా, ఇది నియమం అనేది లేదు. మొదటి అయితే ఒకటి, పెళ్ళి అయిన తర్వాత తొలి సంతానం ఏదైతే ఉందో, మొదటిగా వచ్చేటువంటి గర్భం ఏదైతే ఉందో, ఇది మాత్రం ఖచ్చితంగా తల్లి తరపు నుంచి చూడాలి. అంటే అమ్మాయి వాళ్ళ పుట్టింటి నుంచే వారికి వెళ్ళాలి. అలానే ఆడపిల్లలు
అలాగే మగపిల్లలు పంచెల విషయంలోనూ ఏదైనా మొదటిగా చేసేటువంటి శుభకార్యం ఏదైతే ఉందో అది అమ్మాయి వారి పుట్టింటి నుంచే వారికి సారే అందాల్సిందే. అది మాత్రం సిద్ధాంతం మన దాంట్లో ఉన్నది. అది కూడా ఈ పుట్టింటి వారు ప్రేమతో చేయాలి. వారు ఏదో ఇబ్బంది పెడుతున్నారు అని కాదు. వారు గనక లేదు అన్నీ మీ పుట్టి నుంచే తీసుకురా అంటే అతను ఇంకా ఉన్నా దూరమైనా లేకున్నా ఉపయోగం లేదు అన్నట్టు. వారికి చేత కాదు అని అర్థం ఒక మాటలో అయితే. అట్లాంటి పుట్టింటి నుంచి వేరే అవసరం లేదు. వీరు ఇష్టపూర్వకంగా చేసుకోవాలి తప్పితే దాన్ని మన సిద్ధాంత ప్రకారంగా అయితే ఉన్నది. అయితే గురుగారు ఇందాక చివరిలో అడిగిన ప్రశ్నకి అంటే ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ఆ ఏడుపు ఏదైతే ఏడుస్తుందో అది పుట్టింటికి మంచిది కాదు అంటుంటారు. అది వాస్తవమే అంటారు? పుట్టింటి నుంచి ఆడపిల్ల ఎప్పుడు ఏడవదు నాకు తెలిసినంత వరకు. అది అత్తవారు బాధ పెట్టి లేకపోతే చేసుకున్న భర్త కోరికలతో పుట్టింటి నుంచైనా పంపిస్తే బాగుండు అని కాదు, ప్రతిదీ నేను పుట్టింటి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది అని ఏడుస్తారు. ఆ ఏడుపు వారికే మంచిది కాదు. పుట్టింటి కోసం ఎప్పుడు ఆడపిల్ల ఏడవదు నాకు తెలిసినంతవరకు. ఇంకా అలా ఉంది అంటే ఇంకా వీరింకా దరిద్రులు అన్నట్టు. ఆడపిల్ల ఎప్పుడు కూడా పెళ్ళి అయ్యి ఆడపిల్లకి 60 సంవత్సరాలు వచ్చినా పుట్టింటి తరపు నుంచి ఏడవదు. అలాగ వారు ఇబ్బంది పెట్టి ప్రతిదీ నేను ఇప్పటికీ కూడా పుట్టింటి నుంచి తీసుకురావాల్సి వస్తుంది కదా అని ఏడుస్తారు. నేను ఇంకా చేతగాడి దాన్ని, నేను ఇంత చేతగాడి వాడిని చేసుకున్నానా అని బాధపడతారు. ఇంకా పుట్టింటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను అని బాధపడతారు. అంతే తప్పితే వీళ్ళు ఏదో నాశనం అయిపోవాలి, వీళ్ళు ఎదగకూడదు అనేది ఆడపిల్ల అయితే ఏడవదు. నిజానికి చాలా ఎన్నో విషయాలను మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు గురుగారు. For more videos like this, subscribe Big TV channel.